హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మర్చిపోయినటువంటి ఆధార్ నెంబర్ను అలాగే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ను ఎలా తెలుసుకోవాలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అనుకోని పరిస్థితుల్లో మీ ఆధార్ నెంబర్ మీకు అవసరమైనప్పుడు ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ గుర్తులేకపోతే మనం ఈ వీడియో ద్వారా మర్చిపోయినటువంటి మన ఆధార్ నెంబర్ను అలాగే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ను సులభంగా ఈ వీడియోలో చూపించినట్టుగా చేస్తే మీకు సంబంధించిన మీ ఆధార్ నెంబర్ను అలాగే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ను ఎవరి సహాయం లేకుండా మీరే మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. సరే, మీ ఆధార్ నెంబర్ను లేదా ఎన్రోల్ ఐడి నెంబర్ను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు ముందుగా చేయవలసింది మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేయడం. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో ఈ విధంగా UIDAI.gov.in అని ఎంటర్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మొదటి పేజీలో UIDAI.gov.in అని ఒక పేజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ పేజీపై క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన ఆధార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆధార్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత క్రిందకు స్క్రాల్ చేసినట్లయితే అక్కడ మనకు రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గెటెన్ EID ఆర్ UID అని చూపించడం జరుగుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే మనకు అప్పుడు ఈ విధంగా సెలెక్ట్ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఆర్ 28 డిజిట్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ కావాలనుకుంటే ఆధార్ నెంబర్ అని, ఎన్రోల్మెంట్ ఐడి కావాలనుకుంటే ఎన్రోల్మెంట్ ఐడి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అడుగుతున్నటువంటి డీటెయిల్స్ను మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు ఆధార్ నెంబర్ కాబట్టి నేను ఆధార్ నెంబర్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద మనకు కొన్ని వివరాలు అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనము ఎంటర్ నేమ్ అనే దగ్గర మనము ఆధార్లో మన పేరు ఏ విధంగా ఇచ్చి ఉంటామో ఆ పేరును ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మన ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ను ఇక్కడ ఎంటర్ మొబైల్ నంబర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చివరగా మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ నంబర్ లేకపోతే మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ను ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఎంటర్ క్యాప్చా అనే దగ్గర ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి సెండ్ OTP అనే బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మన ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు లేదా ఈమెయిల్ ఐడికి ఒక OTP అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్కు, ఈమెయిల్ ఐడి ఇస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక OTP అనేది రావటం జరుగుతుంది. సరే, ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్కు ఒక OTP అనేది రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి ఎంటర్ OTP అనే బాక్స్లో మీకు సంబంధించిన OTPని ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ను మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. సరే, ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా మేమైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని
క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Flying Bot, always at your services.